విమాన ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే విమాన ప్రమాదాలు జరిగితే ఆ విమానంలో ఉన్న వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. కానీ అదే విమానం నడి రోడ్డుపై కూలితే ఇంకెంత భయానకంగా ఉంటుంది. ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదూ. అలాంటి ప్రమాదం తాజాగా చోటు చేసుకుంది. బ్రెజిల్లోని సావో పాలో నగరంలో భారీ విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కింగ్ ఎయిర్ F-19 లైట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానం పశ్చిమ భాగంలోని పోర్టో అలెగ్రీకి వెళ్తుండగా మార్క్వెస్టీ సావో విసెంటే అనే ప్రాంతంలో కూలిపోయింది. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా నడి రోడ్డుపై పడి బస్సును ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. అనంతరం కాలిపోయిన విమానంలో 2 మృతదేహాలను గుర్తించారు. అలాగే ఈ ప్రమాదంలో బస్ లోపల ఉన్న ఒక మహిళ గాయపడింది. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న మోటార్ సైక్లిస్ట్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరికీ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో అన్న విషయాన్ని స్థానికులు మీడియాకి చెప్తున్నారు. విమానం బస్సులోకి దూసుకెళ్లినప్పుడు పేలుడు శబ్దం వినిపించిందని చెప్తున్నారు. ఉదయం ఆకాశంలోకి పెద్ద ఎత్తున నల్లటి పొగలు ఎగసిపడుతున్నట్లు చూశామని, ఇక ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది కూడా స్పందించి అక్కడికి చేరుకున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే 7 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. శాంటా బ్రిగిడా బస్ కంపెనీకి చెందిన 732 బస్సులో ప్రయాణికులు లేరని అగ్నిమాపక శాఖ తెలిపింది. ఇక ఈ సంఘటనలో భారీ ప్రాణ నష్టం లాంటివి జరగలేదని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.